ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. ఆ మహావాత్సల్యమును బట్టి మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకును పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించాను. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువానికి స్తోత్రము. నిన్ను మహిమపరచుచున్నాము. నీ ఆధిపత్యం అంతటిని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. యుగ యుగములకు సజీవుడవు, సర్వాధికారివి, మా రక్షకుడవు, మా విమోచకుడవు, మా దేవా నిన్ను ఘనపరచుచున్నాము. ఈ పరిశుద్ధ దినమున నీ సన్నిధిలోనికి మమ్మను నడిపించుచున్నందున నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినాన్ని మీరు పవిత్రపరిచి మాకు అనుగ్రహించావు. మేమందరం దీన్ని పవిత్రముగా కాపాడుటకు, పవిత్రముగా ఆచరించుటకు మీరిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల మా రక్షక, నీ గొప్ప కృపతో మమ్మల్ని అందరినీ కాపాడి క్షేమమిచ్చి సజీవులనుగా మమ్మను సమకూర్చిన తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినము నీ సన్నిధిలో మేమందరము కూడి పాడి కొనియాడి నిన్ను మహిమపరచుటకు మీరిచ్చిన మరొక తరుణమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, మా మధ్య మీ సన్నిధి ఉన్నందున నీకు వందనాలు చెల్లిస్తున్నా. సంఘముల మధ్య సంచరించుచున్న ప్రభువానికి స్తోత్రము చెల్లిస్తున్నా. మాకు సమీపముగా ఉన్న మా ప్రభువా, నిన్ను ఆరాధించుచున్నాము. ఈ సమయంలో మా స్వరములతో, మా గానములతో, మా వరములతో నిన్ను మహిమపరచుటకు మీరు మాకిచ్చిన తరుణమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మా హృదయములు కృతజ్ఞతాస్తుతులతో నిండి నీ స్తుతి పాడుటకు నీ ఆత్మ ద్వారా మమ్మల్నందరినీ ఆయత్తపరచవలని వేడుకుంటూ ఉన్నాం. ఆరాధనలో మమ్మను నడిపించుచున్న పరిచర్య బృందమును నీ ఆత్మతో అభిషేకించి మా మధ్య మీరు నిలువబెట్టుకోనండి. వారితో మేమందరము ఏకీభవించి మేమందరము నీ స్తుతి పాడుటకు సహాయం చేయం. ఈ దినము నీ పవిత్రమైన స్వరమును మాకు వినిపించండి. ప్రభువా, మాతో మాట్లాడండి, మమ్మను జీవింపచేయండి. ఈ సమయం అంతటిని నీ ఆధిపత్యానికి అప్పగించుకుంటూ ఉన్నాము. ఆది నుండి అంతము వరకు నిరాటంకముగా నీ మహిమ కోసం, మా అందరి క్షేమాభివృద్ధి కోసం దీవించాలని వేడుకుంటూ ఉన్నా. ఈ సమయములో నీ సన్నిధిలో మమ్మను దీవించి ఆశీర్వదించాలని మా ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు పవిత్ర నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువును ఆరాధిద్దాం. అందరం కలిసి ఆయన స్తుతి పాడుచు ప్రభువును ఘనపరుద్దాం. జనులకు దర్శన ఆత్మ విమోచన కలిగించే ఎంతో స్తుతి నందునుగాక. తన దాసుడు దావీదు గృహంబున
చేత జలకర నింపక మహిలో నిందన చేసే ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో తృప్తినందునుగాక. జనకుందగునా ప్రాణముతో చేసిన యాత్రానము తలచి మనము విరోధుల నుండి విమోచన గని నిర్భయమై వెలగా. ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతినందునుగాక. ఆయన సన్నిధానమునందు నది శుద్ధగా నీతిగనుందా. ఆయక తన సేవను నిత్యంబును చేయక నీరాజననిచ్చే ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతినందునుగాక. ధరను శిశువా దేవుని దీక్ష దర్శివనుడు పేరుందగవు. పరమేశ్వరుని వాత్సల్యతతో పాప విముక్తి ప్రజలుందా. ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతినందునుగాక. మానగరాశన దానము సంగగా మార్గము సీతా పరచుటకై దీనమనస్సుతో ప్రభువునకు ముందు నడిచేదవు భయభక్తి. ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతినందునుగాక. మరియును సమాధానసరణిలో మనమిక నడువా చీకటిలో. మరణ ఛాయలో నుండిన వారికి మరణోదయ దర్శనమిచ్చే ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతినందునుగాక. జనకపుత్రాత్మా దేవునికిలలో ఘనత మహిమా కలుగునుగాక. మూర్తి బుడెప్పుడు తనరిని నాట్యు యుగములకునుగాక. ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతినందునుగాక. యాశ్రితమౌతన జనులకు దర్శన ఆత్మ విమోచన కలిగించే ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతినందునుగాక. పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపమాపను సర్వలోకము విమోచింపను రారాజు పుడిమిపై జన్మించెను సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే
గొల్లాలొచ్చి కానులొచ్చి యేసును చూచి కానుకలిచి పాటలు పాడి నాట్యమునాడి పరవశించి సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే పరలోక దూతాలి పాట పాడగా పామరుల హృదయాలు పరవశింపగా పరలోక దూతాలి పాట పాడగా పామరుల హృదయాలు పరవశింపగా అజ్ఞానము అదృశ్యమాయెను అంధకార బంధకములు తొలగిపోయును అజ్ఞానము అదృశ్యమాయెను అంధకార బంధకములు తొలగిపోయెను అరే కొల్లాలొచ్చి కానులొచ్చి యేసును చూచి కానుకలిచి పాటలు పాడి నాట్యములాడి పరవశించి సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే కరుణగల రక్షకుడు నరకేగెను పరమును వీడి కడు దీనుడాయెను కరుణగల రక్షకుడు నరకేగెను పరమును వీడి కడు దీనుడాయెను వరములు నసగా పరమ తండ్రి తనయుని మన కొసగెను రక్షకుని ఈ శుభవేళ వరములు నొసగా పరమ తండ్రి తనయుని మన కొసగెను రక్షకుని ఈ శుభవేళ అరే గొల్లాలొచ్చి కానులొచ్చి యేసును చూచి కానుకలిచి పాటలు పాడి నాట్యములాడి పరవశించి సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే క్రీస్తు పుట్టెను పశుల పాకలు పాపమంతయు రూపుమాపను సర్వలోకము విమోచింపను రారాజుగా పై జన్మించెను సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే Hallelujah. Thank you, Lord. శ్రీ యేసుండు జన్మించే రేయిలో శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో మరియమ్మ గర్భమందున కన్యయ మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలనిడి నామమందున ఇమ్మానుయేలనిడి నామమందున శ్రీ యేసుండు జన్మించే రేయిలో శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో సత్రమందున పశుల సాలయందున సత్రమందున పశుల సాలయందున దేవపుత్రుండు మనుజుండాయనందున దేవపుత్రుండు మనుజుండాయనందున శ్రీ యేసుండు జన్మించే రేయిలో శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో
పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబాడి, పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబాడి, పశుల తొట్టిలో పరుండ పెట్టబాడి, పశుల తొట్టిలో పరుండ పెట్టబాడి, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. గొల్లాలెల్లా వీధిల్లగా, గొల్లాలెల్లా వీధిల్లగా, తెలిపే గొప్ప వార్త దూత చల్లగా, తెలిపే గొప్ప వార్త దూత చల్లగా, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. మన కొరకు ఒక శిశువు పుట్టెను, మన కొరకు శిశువు పుట్టెను, ధరను మన దోషములను పోగొట్టెను, ధరను మన దోషములను పోగొట్టెను, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. పరలోకపు సైన్యము కూడేను, పరలోకపు సైన్యము కూడేను, వెంట వరరక్షకుని గూర్చి పాడేను, వెంట వరరక్షకుని గూర్చి పాడేను, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. అక్షయుండగు యేసు వచ్చెను, అక్షయుండగు యేసు వచ్చెను, మనకు రక్షణము సిద్ధపరచెను, మనకు రక్షణము సిద్ధపరచెను, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. ప్రభువును ఆరాధిద్దాం. మన కొరకు యత్నించిన రక్షకుని మనము ఎదుర్కొందాం, మన హృదయాల్లోనికి ఆహ్వానిద్దాం, మన సమక్షములోనికి, మన గృహములోనికి ఆహ్వానిద్దాం, మన సంఘములోనికి ఆహ్వానిద్దాం. అందరము ఆరాధనలో పాలు పొందుచుండగా బ్రదర్ ప్రభుదాస్ గారు ఆరాధనలో నడిపించవనని మనవి చేస్తాం. Hallelujah, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, ఈ యొక్క ప్రశస్తమైనటువంటి దినములో, నీ యొక్క పునరుద్ధాన దినములో ప్రభువా, నీ బిడ్డలముగా చేరి నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి ప్రభువా మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి, భాగ్యమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. సైన్యములకు అధిపతి యెహోవా రాఫా మీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. నాయన, ఈ యొక్క గతించిన కాలమంతట్లోనూ నీ కాపుదల భద్రతని క్షేమించి ప్రభువా నిన్ను మరి కొనియాడటానికి, స్తుతించటానికి సంఘముగా ప్రభువా సజీవులముగా చేరి నిన్ను ఆరాధించటానికి మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఆరాధనకు యోగ్యుడవు, మహా దేవుడవు,
మానవులను ప్రేమించి ప్రభా, పరలోకము నుండి ప్రభా నీవు మానవతారునిగా ఈ లోకములోనికి ప్రభా మరి వచ్చినటువంటి ఈ దినాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతించడానికి, కొనియాడటానికి, మహిమపరచడం మాకు ఇచ్చినటువంటి మరి యొక్క సమయం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతట్లోనూ నీ కాపుదల, భద్రత, నీ క్షేమం ఇచ్చి నడిపించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఆరాధన బృందము ద్వారా ప్రభా మరి నాయన పాడినటువంటి సంగీతమును, పాటలను ప్రభా మీరు మహిమార్థమై ప్రభా మరి మీరు ఆనందిస్తున్నారని ప్రభా మేము మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుతూ ఉన్నాము. నాయన ఈ దినమంతట్లోనూ నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని ఆయన తృప్తిపరచమని దైవదాసుని నరుగుపరిచి ప్రభా ఈ దినానికి ఏర్పరచబడిన వాక్య సందేశమును మా హృదయములకు తెప్పరిల్లే చేసేదిగా, మా హృదయములను ప్రభా మా హృదయంలో భద్రపరుచుకునేదిగా చేసిన సహాయం దయచేసి నడిపించమని, ఈ దిన దీవెనలంతట్లోనూ మీరు మాకుంచి నడిపించమని మా ప్రభును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము, ఆయనను ఆరాధించుచు ఉన్నాం. రక్షకుని దేవుడు మనకు అనుగ్రహించాడు. మన రక్షకుని యొక్క రాకను బట్టి మనము ఉత్సహిస్తూ ఉన్నాం. ఏ సీజన్ ఆఫ్ సెలిబ్రేషన్, ఒక ఉత్సవ కాలములో దేవుడు మనలను ప్రవేశింపచేసినాడు. గత 4 వారములుగా మనము ఈ యాడ్వెంట్ సీజన్లో, ఈ ఉత్సవ కాలములో అనేక రీతులుగా ప్రభువును మనము ఆరాధిస్తూ ఉన్నాము. ఆయన రాకను గూర్చిన సంగతులను గ్రహించుచూ ఉన్నాము, ధ్యానించుచూ ఉన్నాము. ఆయన కొరకు మనము స్థలము సిద్ధపరుస్తూ ఉన్నాం. మన ఉత్సవములో ఆయనకు స్థలం ఇవ్వడానికి, మన గృహములు స్థలం ఇవ్వడానికి, మన ఆలయములో ఆయనకు స్థలం ఇవ్వడానికి, మన ఆరాధనలో ఆయనకు స్థలం ఇవ్వడానికి మనము సిద్ధపడుతూ ఉన్నాం. ఏ సీజన్ ఆఫ్ సెలిబ్రేషన్ అండ్ ఏ సీజన్ ఆఫ్ ప్రిపరేషన్. సిద్ధపాటు అనేటటువంటిది ఉత్సవములో ప్రాముఖ్యమైనటువంటి భాగముగా ఉంటూ ఉన్నది. ఉత్సవం కొరకు అలంకరణ మాత్రమే కాదు, కానీ ఆ హృదయపు సిద్ధపాటు అనేటటువంటిది, హృదయపూర్వకమైనటువంటి ఆ సిద్ధపాటు అనేది మనం కలిగి ఉన్నప్పుడు నిండు హృదయములతో మనము ఉత్సహించగలుగుతూ ఉంటాం. ఈ సీజన్ ఆఫ్ సెలిబ్రేషన్ అనేది, సీజన్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది దేవుడు మనకు సంవత్సరాంతములో అనుగ్రహించినటువంటి ఒక ధన్యకరమైనటువంటి కాలము. సంవత్సరం అంతా సాగిపోతుంది, మన కనులు ఎదుట పరుగులెత్తుతూ ఉంటుంది. ఇది గడిచిపోకముందు ఈ చివరి దినాల్లో ఒక ఉత్సవ కాలాన్ని దేవుడు మనకు అనుగ్రహించటం, ఆయనను కొరకు మనలను మనం సిద్ధపరచుకోవటం, సమర్పించుకోవడం, ఆయన దీవెన కొరకు నిరీక్షించటము, ఆయన రక్షణ పొందని వారు ఆయన రక్షణ కొరకు నిరీక్షించటం అనేటటువంటిది మనము చేస్తూ ఉన్నాం. ఇది పీరియడ్ ఆఫ్ యాంటిసిపేషన్ అనే మాట కూడా మనం గమనిస్తాం. యాంటిసిపేషన్ అంటే నిరీక్షించుట. ఈ కాలం వచ్చేటప్పటికి, ఈ ఉత్సవ కాలం వచ్చేటప్పటికి మనము సిద్ధపడటం మాత్రమే కాదు, కానీ నిరీక్షిస్తూ ఉంటాం. ఏమిటి ఈ సంవత్సరం దేవుడు ఎలాంటి దీవెనలు మనకిస్తాడు, మనము ఏ బహుమానములను పొందుకుంటాము, వీటి కొరకు నిరీక్షణ అనేది సహజము. అయితే
ఆ, అన్నిటికంటే గొప్ప బహుమానము ప్రపంచమంతటి కొరకు ఇయ్యబడి ఉండగా ఆయన కొరకు మనము నిరీక్షించటం అనేది అతి ఆవశ్యకము, అవసరమైనటువంటి నిరీక్షణగా ఉంటూ ఉన్నది. We anticipate not just for the presents or gifts that we may receive, but the biggest gift ever given to the world. అన్నడు మానవాళికి ఈయబడనంత దొరకనంత గొప్ప బహుమానము దేవుడు యేసుక్రీస్తునందు అనుగ్రహించినటువంటి ఈ దినములలో ఆయన కొరకు మనము నిరీక్షిస్తూ ఉన్నాం. ఈ సిద్ధపాటు అనేటటువంటిది అనేకులు అనేక రీతులుగా చేస్తూ ఉంటాం. వస్త్రములు, దుస్తులు, అలంకరణ, ఆహార పదార్థములు, స్పెషల్స్ ప్లాన్ ఫర్ క్రిస్మస్, ఇదంతా మనము సహజంగా ఈ వాతావరణములో మన అనుభవాలుగా ఉంటూ ఉన్నాయి. అయితే 500 సంవత్సరాలు పైగా మత సంస్కరణోద్యమము జరిగినటువంటి ఆ కాలము నుండి, అనగా మార్టిన్ లూథర్ గారు చరిత్రలో ఆయన కనబడిన కాలము నుండి సంఘమంతా కూడా ఈ ఉత్సవ కాలపు సిద్ధపాటులో భాగంగా యాడ్వెంట్ రీత్ అనేటటువంటి దానిని సిద్ధపరుస్తూ ఉన్నారు. రీత్ అనేటటువంటి మాట గుండ్రముగా ఉన్నటువంటి పూలతో అలంకరింపబడిన రీత్గా మనము చూస్తూ ఉంటాం. పెళ్ళిళ్ళకి పెండ్లి కుమార్తెను రీత్తో అలంకరిస్తాం. తెల్లని పూలతో, ఒరిజినల్ కాకపోయినా సమయానికి అవి నిలకడగా ఉండేటటువంటి ఆ పూలతో ఆ రీత్ అనేటటువంటిది చేయబడింది. యాడ్వెంట్ రీత్ అనేటటువంటిది, అడ్వెంట్ అన్నది 4 వారాల సిద్ధపాటు, 4 వారాల ఉత్సవం. ఈ యాడ్వెంట్ సమయములో చేయబడేటటువంటి ఆ రీత్ అనేది ఒక గుండ్రముగా చేయబడినటువంటి ఆ రీత్ అన్నమాట. షేప్డ్ ఇన్ ఎ పర్ఫెక్ట్ సర్కిల్, చక్కని సర్కిల్గా చేయబడినటువంటిది. ఎందుకు అలాగున చేయబడిందంటే నిత్యత్వము, దేవుని యొక్క నిత్యత్వాన్ని మనకి జ్ఞాపకం చేసేటటువంటి ఆ చిహ్నంగా, ఆ సింబల్గా ఈ రీతి చేయబడతాం. ఉంగరం గురించి మాట్లాడుతూ ఉంటాం వివాహ సమయాల్లో. ఇది గుండ్రముగా ఉన్నది అంటే నిత్యత్వానికి సూచన. ఇది అంట నిత్య నిబంధనకి సూచన. ఈ గుండ్రము ఎక్కడ ఆరంభమో ఎక్కడ అంతమో తెలీదు, అది అలాగున కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఈ రీత్ అనేది పర్ఫెక్ట్ సర్కిల్, పరిపూర్ణమైనటువంటి ఒక గుండ్రము ఆకారములో అది చేయబడుతూ ఉన్నది. ఆలయాల్లో ఉంచబడుతూ ఉంటుంది. అనేక సంప్రదాయాల్లో, అనేక క్రైస్తవ గృహాల్లో కూడా ఈ కాలం వచ్చేటప్పటికి అది ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశంగా, డెకరేషన్గా ఉంటుంది. మనకు ట్రీ అలవాటు, క్రిస్మస్ ట్రీ. సాధారణంగా ప్రతి ఇంటిలో చిన్నగా పెద్దగా క్రిస్మస్ ట్రీ అనేది పెట్టుకుంటూ ఉంటాం. అలాగే స్టార్ అనేటటువంటిది బహుళ ప్రాచుర్యము పొందినటువంటి, బహుగా అందరికీ పరిచయమైన చిహ్నం అది.
అయితే ఈ చరిత్రాత్మక సంఘములో ఈ రీత్ అనేటటువంటిది ఒక ప్రాముఖ్యమైన అలంకరణగా భాగంగా ఉంటూ ఉన్నది. అడ్వెంట్ మొదటి వారము ఎప్పుడు నవంబరు చివరి ఆదివారానికే మొదలవుతూ ఉంది సిద్ధపాటు. ఆదివారానికి ముందే, చివరి ఆదివారానికి ముందే రీత్ అనేటటువంటిది ఆలయములో ఉంచబడడం లేక గృహాల్లో ఉంచుకోవడం అనేది జరుగుతూ ఉంది. పచ్చని ఆ కొమ్మలతో చేయబడినటువంటి సర్క్యులర్ గార్లెండ్ ఆఫ్ ఎవర్ గ్రీన్ బ్రాంచెస్, సర్క్యులర్ గార్లెండ్ ఆఫ్ ఎవర్ గ్రీన్ బ్రాంచెస్, కొమ్మలతో చేయబడి, అది నిత్యత్వానికి సూచన అని చెప్పాను. తర్వాత నిత్యమైన ప్రేమకు చిహ్నంగా కూడా. దేవుడు నిత్యము ఉన్నాడు, ఆయన ప్రేమ కూడా నిత్యము ఉన్నది, అంతము లేదు ఆయన ప్రేమకి. అన్ఎండింగ్ లవ్ అనేటటువంటి ఆ సంగతి మనం చూస్తా ఉన్నాం. ఈ రీత్ అనేటటువంటి ఈ అలంకరణ ఏమైనా అక్కడ చూపించగలిగితే ఏమైనా ఉంటే చూపించవచ్చు స్లైడ్స్లో. మనము వాస్తవంగా యాక్చువల్గా అవి ఇక్కడ మనము ఇలాంటి అలంకరణ చేయాలని కూడా నాకు కొంతకాలంగా ఒక ఆశ ఉన్నది. అయితే రీతులు దొరుకుతున్నాయి కానీ రీతితో పాటు మిగిలినటువంటి అంశాలు మనకి సరిగా దొరకనందువల్ల మనం ఇక్కడ దాన్ని దృశ్య రూపకంగా అందరికీ కనుపరచలేకపోతా ఉన్నాం. ప్రభువు చిత్తమైతే నూతన సంవత్సరం అంతములో ఈ మరల మనం ప్రవేశించబోయే ఆ ఉత్సవ కాలంలో మనము దీన్ని చూడాలని నేను ఆశపడుతా ఉన్నా. ఈ రీతి అక్కడ ఉంచబడుతుంది టేబుల్ మీద. ఆ రీతిలో మధ్యలో క్యాండిల్స్ ఉంచబడుతున్నాయి. క్యాండిల్స్, ఈ క్యాండిల్స్ అనేటటువంటివి 5 క్యాండిల్స్ ఉంచబడతాయి. 5 4 చతురస్రాకారంలో 4 క్యాండిల్స్ ఉంటవి. మధ్యలో ఈ క్యాండిల్స్ అన్నిటికంటే పొడవైనటువంటి క్యాండిల్ ఉంటుంది. 4 వారాలు ఈ సీజన్ అని చెప్పుకున్నాం. అప్పటి వరకు రేపు 24వ తారీఖు వరకు ఈ సీజన్. నవంబరు చివరి ఆదివారం నుంచి క్రిస్మస్ ఈవినింగ్ వరకు. క్రిస్మస్ ఈవ్ అంటే ఈవినింగ్ అని, క్రిస్మస్ డే అంటే తెల్లారిన తర్వాత. చాలామంది క్రిస్మస్ ఈవ్ అని ఏ తారీఖునైనా పెట్టుకుంటాం. సాధారణంగా మనము అందరం అంగీకరించే తారీఖులు 24, 25వ తారీఖు. 24 సాయంకాలము మనము క్రిస్మస్ ఈవ్ అనేది, ఉత్సవం అనేది జరుపుకుంటాము. క్రిస్మస్ డే 25వ తారీఖున ఆరాధన జరుపుకుంటాం. సరే, మంచిది. 4 ఆదివారాలు ఉన్నాయి క్రిస్మస్ ఈవ్ వరకు అడ్వెంట్ కాలంలో. ఇది 4వ ఆదివారం. ఒక్కొక్క వారము ఈ క్యాండిల్స్ అన్నీ అక్కడ పెట్టి ఉంచబడతాయి. 4 క్యాండిల్స్ చతురస్రాకారంలో, మధ్యలో పెద్ద క్యాండిల్. మొదటి ఆదివారము ఒక క్యాండిల్ వెలిగించటం అనేది జరగదు. అలాగున ప్రతి ఆదివారము ఒక్కొక్క క్యాండిల్ వెలిగించబడతాం. మొదటి వారం ఒక క్యాండిల్, రెండో వారం దాన్ని వెలిగిస్తారు, రెండవ క్యాండిల్ని వెలిగిస్తారు. మూడవ వారము 2 వెలిగించిన తర్వాత మూడవ క్యాండిల్ క్రొత్తగా వెలిగించడం. అలాగున 4 క్యాండిల్స్ ఈ 4 ఆదివారాలు వెలిగించటం జరుగుతుంది. ఎన్ని వెలుగుతున్నాయి దాన్ని బట్టి మనము
యాడ్వెంట్లో ఏ ఆదివారం ఇది అనేది చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది. అక్కడ మనం పెట్టినా పెట్టకపోయినా వెలిగే క్యాండిల్ సంఖ్యను బట్టి అది యాడ్వెంట్లో ఏ ఆదివారం అనేది మనం గ్రహిస్తాము. సో ఈరోజు 4 క్యాండిల్స్ వెలుగుతూ ఉండాలన్నమాట. 4వ ఆదివారం. ఈ 4 క్యాండిల్స్ గురించి ఈరోజు కొంత మరలా వినాలి, అందరూ ధ్యానించాలని నేను ఆశపడుతూ దీనిని మీకు అందిస్తూ ఉన్నాను. మొట్టమొదటి ఆదివారం వెలిగించే క్యాండిల్, దానిని క్యాండిల్ ఆఫ్ హోప్ అని పిలుస్తాం. ఆ క్యాండిల్కి ఒక పేరు పెట్టారు. నిరీక్షణ అనే పేరు ఆ క్యాండిల్కి ఉన్నది. నిరీక్షణ అంటే మెస్సియా రాబోతూ ఉన్నాడు, విమోచకుడు రాబోతూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి అది తెలిసింది ప్రజలకి. ఎన్ని సంవత్సరాల నుంచి తెలిసింది? ప్రవక్త యెషయా ద్వారా 700 సంవత్సరాల ముందు నుంచి ఆ సంగతి తెలిసింది. కాబట్టి నిరీక్షిస్తూనే ఉన్నారు ఆయన ఎప్పుడు వస్తాడా. అయితే 700 సంవత్సరాలే కాదు, సృష్టి ఆరంభములోనే ఆయనను గూర్చిన సంగతి ప్రవచించబడింది. స్త్రీ సంతానము అనేటటువంటి మాట ఆది కాండములో మనము చూస్తా ఉన్నాం. స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. తినవద్దని చెప్పిన పండు తిన్నటువంటి ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ మాట, సర్పం యొక్క మాట నీవు విన్నావు. నా మాట కాకుండా సర్పము యొక్క మాట నీవు విన్నావు. ఏ మాటలు ఎక్కువగా నమ్ముతాము మనం? దేవుని మాట నమ్మటానికి తొందరపడనివ్వదు అపవాది, అనుమానము కలిగిస్తా. ఆయన ఇలా చెప్పాడు దేవుడు. ఆ మాట నమ్మకుండా ఏమిటి అనుమానం? ఇది నిజమా అనేటటువంటి ఆ ప్రశ్నతో అనుమానాన్ని కలిగిస్తా. అప్పుడు ఆమె శపించబడింది. ఆమెతో పాటు ఆమె భర్త ఆదాము శపించబడ్డాడు. వాళ్ళిద్దరే కాదు, వారి నిమిత్తము భూమి శపించబడింది. ఏదైనా తోట, ఎంత సుందరమైన తోట. చాలామంది ఇళ్ళు కట్టుకొని మంచిగా ఆ ఇంటికి ఈడెన్ అని పేరు పెట్టుకునేవాళ్ళు కూడా. ఇప్పుడు 1969లో నేను కాలేజీలో మొదటి సంవత్సరం నర్సాపూర్లో చదువుతూ ఉండగా మా స్నేహితుని ఇంటికి అటు వెళుతూ ఉంటే అక్కడ ఈడెన్ అనేటటువంటి ఆ పేరు, ఇంటి పేరు అక్కడ పెట్టుకున్నారు. మీరు ఎక్కడైనా చూశారో లేదా? సుందరమైన స్థలం, దేవుని యొక్క స్థలం, దేవుడు ఇచ్చింది, దేవుడు సృజించింది అనేటటువంటి అర్థం. అయితే ఆ ఈడెన్ అప్పటి నుండి మళ్ళా కనబడకుండా పోయింది. ఆ పరదైసు, ఆ ఏదేను కనబడకుండా పోయింది. ఆ తర్వాత మా భూమి శపించబడిందని చూస్తున్నాం. అయితే అక్కడ స్త్రీతో దేవుడు చెప్పిన మాటలో ఈ స్త్రీ సంతానమును గూర్చిన ప్రస్తావన కనబడింది. నీకు సర్పంతో శపిస్తావన్నప్పుడు, సర్పాన్ని శపిస్తూ ఉన్నప్పుడు సర్పం కూడా శపించబడింది. మన్ను తింటావు నీ బ్రతుకంతా అన్నాడు. సరే, అది కాక నీకును స్త్రీ సంతానమునకును విరోధము కలుగ చేసేదను. స్త్రీ సంతానము అనేటటువంటిది అక్కడ చెప్పబడిన మాట మానవులందరూ చంపేస్తారు పాములని కాదు. పాములను చంపుతారు.
ఈ ఘట సర్పాన్ని చంపేవాడు స్త్రీ సంతానం అంటే మనమంతా కాదు, స్త్రీ ఒక్కతికే జన్మించినటువంటి వాడు, కన్య గర్భములో జన్మించినటువంటి వాడు స్త్రీ సంతానం. మనమంతా స్త్రీ పురుషుల సంతానం. మానవాళి అంతా స్త్రీ పురుషుల సంతానముగా విస్తరించింది. స్త్రీ సంతానము అనేది ద సీడ్ ఆఫ్ ఉమెన్. యేసుక్రీస్తును కూర్చున్నటువంటి ఆ అంశము, ఆ వార్త ఆదిలోనే ప్రకటించబడింది. ఎంతమందికి అర్థమైందో తెలియదు, ఎంతమంది అప్పటి నుంచి నిరీక్షిస్తున్నారో తెలియదు. అయితే యెషయా దగ్గర నుండి మాత్రం ఈ జనాంగం అందరూ మెస్సియా రాక కొరకు నిరీక్షిస్తావు. ఈ క్యాండిల్ వెలగటంతో, మొదటి క్యాండిల్ వెలగటంతో నిరీక్షణ అనేది అందరిలో మరలా కలుగుతుంది. మన నిరీక్షణ యొక్క నెరవేర్పు దగ్గరగా ఉన్నది, సమీపంగా ఉన్నది అనే ఆశతో, సంతోషముతో ఆ క్యాండిల్ వెలిగించటం అనేది జరుగుతుంది. ఒక నిరీక్షణ సందేశాన్ని ఇస్తుంది ఈ మొదటి క్యాండిల్. చీకటిలో ఉన్నవాళ్ళు, ఇందాక ఇన్వొకేషన్లో తర్వాత పాడిన మొదటి గీతంలో జకర్యా పాట పాడినాము, ఇది చీకటిలో నడిచే వారికి వెలుగు ఇయ్యబడుతుందనే సంగతి అక్కడ మనం చూస్తాం. పీపుల్ ఇన్ డార్క్నెస్ సీ ఎ గ్రేట్ లైట్. యెషయా చెబుతున్నాడు 9వ అధ్యాయం 2వ వచనం. ఈ రంగు మొదట వెలిగించినటువంటి ఆ క్యాండిల్ రంగు పర్పుల్ కలర్. దీని రంగు చెబుతున్నామంటే అన్ని ఒక రంగు కాదని అర్థం చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇది పర్పుల్ కలర్లో ఉన్నటువంటి రంగు, మొట్టమొదట వెలిగించే క్యాండిల్. ఈ పర్పుల్ కలర్ అనేటటువంటిది ఉపవాసానికి, పశ్చాత్తాపానికి చిహ్నంగా ఉంటుంది. సిద్ధపాటు అని చెప్పాము, పీరియడ్ ఆఫ్ ప్రిపరేషన్. సిద్ధపడటం అనే దాంట్లో అంశము మనల్ని మనం పరిశీలించుకోవడం, పశ్చాత్తాపడటం, ఉపవాసం ఉండడం, ఆయన యొక్క విడుదల పొందటం కోసం మనలను మనం సిద్ధపరచుకోవటం. ఇది మొదటి క్యాండిల్ యొక్క కథ. ప్రాఫెసీ క్యాండిల్ అని కూడా దీన్ని పిలుస్తా ఉన్నా. ప్రాఫెసీ క్యాండిల్ అంటే ప్రవచనాన్ని జ్ఞాపకం చేసేటటువంటి క్యాండిల్. రెండవ క్యాండిల్ రెండవ వారం వెలిగిస్తూ ఉన్నారు. ఆ క్యాండిల్ కూడా పర్పుల్ కలరే. ప్రేమను సూచించేటటువంటి క్యాండిల్గా ఈ రెండవ క్యాండిల్ కనపడుతుంది. ఆయన ప్రేమను తలపోసుకుంటూ, ఆ నిరీక్షణను తలపోసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ సిద్ధపాటు, తర్వాత ఆయన ప్రేమను తలపోసుకుంటూ ఈ సిద్ధపాటులో భాగంగా రిపెంటెన్స్ అండ్ ఫాస్టింగ్. ఈ కాలం 2 వారాలు సిద్ధపాటు. పండగ రోజునే సిద్ధపడతాం మనం సాధారణ. చూడండి, సంఘాల్లో ఎంత ఆలోచనపూర్వకంగా దేవుడు ఒక సీజన్ అనుగ్రహించాడు. అడ్వెంట్ మొదటి వారము అని ప్రకటించబడటంతో ఆ 4 వారాలు కూడా సిద్ధపడుతూ, నిరీక్షిస్తూ ముందుకు వెళ్ళటం అనేది ఒక ఆధ్యాత్మికమైన అనుభవంగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ రెండవ క్యాండిల్ బెత్లెహేమ్ క్యాండిల్ అని పిలుస్తారు. బెత్లెహేమ్ క్యాండిల్ ఆర్ క్యాండిల్ ఆఫ్ లవ్. ప్రేమ
అనేదానికి చిహ్నంగా ఈ రెండవ క్యాండిల్ వెలుగుతూ బెత్లెహేము అన్న ఆ స్థలము ఇప్పుడు అందరి నోటిలో ఉన్నది. ప్రపంచమంతా ప్రభువు యొక్క జన్మస్థలము బెత్లెహేము. జనరల్ నాలెడ్జ్లో కూడా చిన్న పిల్లలు సహితము మత నాయకుల యొక్క జన్మస్థలాలు నేర్చుకుంటూ బెత్లెహేమ్ అనే మాట వింటా. వేర్ జీసస్ వాజ్ బోర్న్, బెత్లెహేమ్. ఆయన జన్మించినటువంటి ఆ స్థలం ప్రసిద్ధి చెందినటువంటి పట్టణం కాదు. నాట్ ఎ ఫేమస్ సిటీ. ఒక కుగ్రామం అంటే చిన్న పల్లెటూరుగా అది చెప్పబడతా. బెత్లెహేము ఎఫ్రతా, నీవు యూద గోత్రాల్లో అల్పమైన దానివి అని మీకా ప్రవక్త చెబుతూ ఉన్నాడు. అల్పమైన దానివి, ఇన్సిగ్నిఫికెంట్. చూడండి, ఈ దినం రెండవ క్యాండిల్ గురించి, ఆ బెత్లెహేమ్ క్యాండిల్ గురించి మనం వింటూ ఉన్నప్పుడు దేవుడు ఏ తావులను ఎన్నుకుంటా ఉన్నాడు. ఆర్భాటంతో కూడిన ఆలయాలు, లేకపోతే వైభవంతో కూడినటువంటి నగరాలు కోరుకోవడం కాకుండా సామాన్యమైనటువంటి తావైన ప్రభువు అక్కడికి వెళతా ఉన్నాడు. ఆ స్థలాన్ని ఎంచుకుంటూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. ఒక గతిని మారుస్తూ ఉన్నాడు. గతిని మార్చటం అంటే పూర్వగతిని మార్చివేయడం. చేంజింగ్ ద డెస్టినీ ఆఫ్ అన్ ఇన్సిగ్నిఫికెంట్ విలేజ్. మీరు బొమ్మ చూస్తున్నారు, చూడండి, మంచిది. ఆ బొమ్మ క్యాండిల్ కనపడుతున్న రీత్ అనేది మీరు చూస్తూ ఉన్నారు. అది అలంకరణలో భాగముగా మనం చూస్తాం. 4వ వారం కాబట్టి 4 వెలుగుతున్న క్యాండిల్స్నే మనకి ఈ దినం చూపిస్తూ ఉన్నారు. సంతోషం. వీఆర్ ఆన్ ద 4th Sunday ఇన్ అడ్వెంట్. ఈ రెండవ క్యాండిల్ బెత్లెహేమ్ క్యాండిల్ అని పిలువబడుతుంది. క్యాండిల్ ఆఫ్ లవ్ అని పిలువబడుతుంది. దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు అనేది ఆ సందేశం మనకు అందిస్తున్నా. నిరీక్షణ లేని వాళ్లకు నిరీక్షణ సందేశం మొదటి క్యాండిల్ ద్వారా కలుగుతుంది. నిన్న ఒక వీడియో చూశాను నేను. యూట్యూబ్లో వీడియోలు మనం చూస్తాం కదా, యూట్యూబ్లో వీడియోలు. ఒక తండ్రి కుమార్తె ఉన్నారు. తల్లి చనిపోయింది, పండక్కి తల్లి లేదు, దుఃఖముతో ఉన్నారు. ఈ పండుగ చేసుకోవటానికి మనసు లేదు, ఉత్సాహం లేదు అన్నట్టుగా ఉన్నారు. అది జీవనోపాధి కోసం వాళ్ళు క్రిస్మస్ ట్రీలు అమ్ముకుంటూ ఉన్నారు. రెంట్ కట్టాలి, భోజనం కావాలి. ఆ ఒక్కగానొక కుమార్తెకి ఏదన్నా క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వాలి. తండ్రి యొక్క తపనది. ట్రీలన్నీ పెట్టుకున్నారు. జనం ఎవరు వచ్చినా క్రిస్మస్ ట్రీస్ ఫర్ సేల్ అని పెడతా ఉన్నారు. చూశారు ఇది ఎవరైనా? చూడలేదు కదా. నాకు అనుకోని రీతిగా రాత్రి చూడటం జరిగింది. అది క్రిస్మస్ ట్రీస్ ఫర్ సేల్. వస్తున్నారు, వచ్చి అక్కల్లా మాకు ఈ సంవత్సరం పండగ లేదు, ఏమీ లేదు అంటూ వెళ్ళిపోతావు. దిస్ ఇయర్ ఈజ్ ఎ బ్యాడ్ ఇయర్ ఫర్ us. దెర్ ఇస్ నో క్రిస్మస్ స్పిరిట్. క్రిస్మస్ ఉత్సాహం లేదు, సంతోషం లేదు, దాని గురించిన ఆలోచనే లేదు అంట ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతా. 3 వెళ్ళిపోయారు అలా. చూసావా ఈ సంవత్సరం ఎంత దుర్గతి పట్టిందో మనకు. ఒక్క చెట్టు కూడా అమ్ముడవ్వడం లే. పండక్కి భోజనము తినటానికి లేదు, పండక్కి నీకు ఇవ్వటానికి ఏమీ లేదు నా దగ్గర
ఈరోజు రెంట్ కట్టాలి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తర్జన భర్జన చేసుకుంటారు. రెండో వ్యక్తి వచ్చాడు, వెళ్ళిపోయాడు. మూడో వ్యక్తి వచ్చాడు, వెళ్ళిపోయాడు. చివరికి అమ్మాయి చెబుతుంది, ఏమిటి తండ్రితో దిగులు పడిపోతున్నాడు, కృంగిపోతున్నాడు. ధైర్యంగా ఉండు నాన్న, అమ్మ ఏం చెప్పేది, క్రిస్మస్ అంటే పుచ్చుకోవడం కాదు, ఇవ్వడంలోని ఆనందం అని చెబుతూ ఉండేది కదా అమ్మ. కాబట్టి ఈ ట్రీస్, క్రిస్మస్ ట్రీలు మనం క్రిస్మస్ గిఫ్ట్ లాగా ఇచ్చేద్దాం అని అంటూ వాళ్ళు ఇచ్చేయటం మొదలు పెడదామని చెప్పాను. మొట్టమొదటి ఇంటికి వెళ్ళి తలుపు కొడుతూ ఉన్నారు. తలుపు కొట్టేటప్పటికి ఎవరు వద్దు అని అన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు, తెలిసిన వాళ్ళే వీళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేవేంటి, వద్దన్నాం కదా మాకు క్రిస్మస్ ట్రీ అని చిరాకు పడతా ఉన్నా. కాదు, అమ్మటానికి రాలేదు, క్రిస్మస్ గిఫ్ట్గా ఇది ఇవ్వటానికి వచ్చాము మీకు అనేటప్పటికీ వాళ్ళ హృదయాలు తాకబడ్డాయి. ఆ నిరాశలో ఉన్నటువంటి వాళ్ళకి దేవుడు ఒక వెలుగు అనుగ్రహించాడు. వాళ్ళు ఆనందంతో, మేము చేసుకోకూడదు అనుకున్నాం పండగ, మీరు మా జీవితాలకి సంతోషం తీసుకొచ్చారు అంటూ థ్యాంక్ యూ చెప్పారు. అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. అలాగే రెండో ఇంటి దగ్గరికి తలుపు కొట్టి తీసేటప్పుడు అక్కడ కూడా అదే పరిస్థితి జరిగింది. అరే, మా అమ్మాయి క్యాన్సర్తో చనిపోయింది. అది మూడో సంగతి. అది రెండో సంగతి. మా అమ్మాయి క్యాన్సర్తో చనిపోయింది, ఈ సంవత్సరం పండగ లేదనుకున్నాము అని వాళ్ళు బాధలో ఉండగా వీళ్ళు వెళ్ళారు, తలుపు తట్టారు. వద్దు బాబు మాకు అంటున్నారు క్రిస్మస్ ట్రీ. లేదు, మేము అమ్మడానికి రాలేదు, క్రిస్మస్ గిఫ్ట్గా మీకు ఇవ్వటానికి వచ్చామని ఇచ్చారు. వెళ్ళేటప్పటికి ఆమె ఏం చేస్తుంది, అల్లుతూ ఉంది, స్వెటర్ అల్లుతూ ఉంది. ఎప్పటి నుంచో ఆ వంశంలో అలవాటు అంటే స్వెటర్లు అల్లటం. ప్రతి సంవత్సరం తన కుమార్తెకి కొత్త స్వెటర్ అల్లి ఇవ్వటం ఆ తల్లికి అలవాటు. ఈ సంవత్సరం అల్లుతుంది కానీ లోనంతా దిగులు, ఎందుకంటే కుమార్తె చనిపోయింది. అయితే వీళ్ళు ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఆమె ఆనందంతో, పండగ లేదనుకున్నాను కానీ మీరు మా ఇంటికి ఎంతో ఆనందాన్ని తెచ్చారు అని అన్నది అయిపోయింది. మూడో ఇంటికి వెళ్ళారు. మూడో ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అదే పరిస్థితి జరిగింది. వద్దన్నాను కదా అంటే, అమ్మటానికి రాలేదు, ఇవ్వటానికి వచ్చా. చెట్లన్నీ ఇచ్చేశారు. అమ్మాయి చెప్పిన మాటను బట్టి ఇచ్చేశాడు. ఒకటి అమ్మలేదు. ఇంటికి వచ్చి ఇచ్చేశాక వాళ్ళు సంతోషం అది చూసి బాగానే ఉంది. ఇంటికి వచ్చాక పరిస్థితి మామూలే. తినటానికి ఆ పండగ రోజున ఆహారం లేదు. తర్వాత పిల్లకి బట్టలు, కొత్త బట్టలు ఇవ్వాలి, బహుమానం ఇవ్వాలంటే లేదు. ఆ రోజు రెంటోడు వస్తాడు, ఇంటి యజమాని, రెంట్ ఇవ్వాలి లేకపోతే గెంటేస్తానన్నాడు, లేదు. ఏంటి మన పరిస్థితి అంటూ అతడు కృంగిపోతూ ఉన్నాడు. మరలా ఇంటిలో పిల్ల ధైర్యం చెబుతూ ఉంది, ఏం పర్వాలేదు, దేవుడు అన్నీ చూస్తున్నాడు, దేవుడు సహాయం చేస్తాడు అని చెబుతాం. అందులో తలుపు తట్టారు. తలుపు తట్టి ఆ జంట వచ్చారు. ఒక జంట, ఆ మొదట చెట్టు ఇచ్చినటువంటి వాళ్ళు వచ్చి ఒక పెద్ద ట్రేలో చక్కగా ఆహార పదార్థాలతో నిండిన ట్రే తీసుకొచ్చి, మీరు మా ఇంటికి వచ్చి క్రిస్మస్ వెలుగు మాకు తెచ్చారు, మేము ఈ సంవత్సరం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, అయితే మాకు మరల ఒక నూతనమైన ఆనందం కలిగించారు. మా భార్య సిద్ధపరిచినటువంటి
ఈ ప్రత్యేకమైన వంటలు మీకు ఇవ్వాలని తీసుకొని వచ్చామని ఇచ్చా. టేబుల్, ఏ ప్రిపేర్డ్ టేబుల్, ఆయన సిద్ధపరిచిన భోజనము అక్కడ వారికి. నేను చెప్పలేదా ప్రభువు చూస్తాడు, ప్రభువు సహాయం చేస్తాడు అని అన్నది ఆమె. ఫుడ్ వచ్చింది, మంచిదే, సంతోషమే. అయితే ఇతనిలో ఇంకా ఏముంది, పిల్లకి ఏమి ఇవ్వలేకపోయానే అనే బాధ ఉన్నది. ఏమన్నా అమ్మితే కొని ఇద్దామనే తలంపుతో ఉన్నాడు. అద్దె కట్టొచ్చు అని అనుకుంటాడు. ఇలాగ నా కృంగిపోతున్న తండ్రికి మరలా ధైర్యం చెప్పింది పిల్ల. అంతలో మళ్ళా నాకు వినపడింది, తలుపు ఎవరు తట్టారు. రెంట్కు వచ్చేసాడేమో అని ఈయన భయపడుతూ ఉన్నాడు. అయితే తలుపు తీయగా ఆ రెండవ వ్యక్తి అన్నమాట. ఎవరామె? ఈ స్వెటర్ అల్లేటటువంటి ఆమె వచ్చి ఎంతో ఆనందంతో చెబుతూ ఉంది, థ్యాంక్ యూ వెరీ మచ్, యూ బ్రాట్ న్యూ లైట్ ఇన్ టు మై లైఫ్. I lost my daughter this year, to whom I can give this special sweater I prepare every Christmas, which I used to give my daughter. ఎవరికి ఇవ్వాలి? నేను ఏదో అల్లుకుంటూ ఉన్నాను అయోమయములోనే. అయితే ఇది మీ అమ్మాయికి ఇవ్వండి అని చెప్పి ఆమె తీసుకొని వచ్చి ఇచ్చింది. ఆనందంతో కుమార్తె దగ్గరికి వచ్చి ఏమి ఇవ్వలేనన్న బాధ లేకుండా ఆ క్రిస్మస్ గిఫ్ట్ ఇదిగో నీ కొరకు అని అమ్మాయికి ఇచ్చాడు. చూసింది, ఎంతో ఆనందపడింది. నేను చెప్పాను కదా, ప్రభువు చూస్తున్నాడు, ప్రభువు చేస్తాడు అని. బాగానే ఉంది, ఫుడ్ వచ్చింది, గిఫ్ట్ వచ్చింది. అయితే రెంటోడు గురించిన ఆలోచన చాలా భయంకరంగా ఉంది. ఈవేళ గంటేస్తాడు మనల్ని. ఏం గంటలే, ఈరోజు క్రిస్మస్ ఈవ్, పండగ రోజు అది చెప్పుదాములే, ప్రభువు సహాయం చేస్తాడని ధైర్యపరుస్తుంది ఈమె. ఆ మూడవసారి మళ్ళా తలుపు తడితే వెళ్ళారు. తలుపు తడితే వెళ్ళినప్పుడు ఆ రెంట్ యజమాని యొక్క భార్యే ఆ మూడో వ్యక్తికి చెట్టు ఇచ్చిన వాళ్ళు. వద్దు వద్దు అని అన్నది. నీకు ఉచితంగా ఇస్తున్నామంటే ఆనందంతో నమ్మలేకపోయింది. మా వివాహం విచ్ఛిన్నమైపోయే పరిస్థితుల్లో ఉంది, విడాకులు తీసుకోవటానికి వెళుతూ ఉన్నాము. అయితే మీరు ప్రేమతో తీసుకొని వచ్చినటువంటి ఆ గిఫ్ట్, క్రిస్మస్ గిఫ్ట్ మమ్మల్ని ఆలోచింపచేసింది. మేము పశ్చాత్తాపడ్డాము, సమాధానపడ్డాము, సంతోషంగా ఉన్నాము. నీకు నువ్వు రెంట్ కట్టక్కర్లేదు. యువర్ రెంట్ ఈజ్ పెయిడ్ ఇన్ ఫుల్. నీ రెంట్ పూర్తిగా చెల్లించబడింది, నువ్వు రెంట్ ఇవ్వకల్లా, అంతకాలము నన్ను ఇవ్వకల్లా అన్నట్టుగా ఆ మూడవ వ్యక్తి చెప్పాడు. హోప్ అనేటటువంటిది, క్యాండిల్ ఆఫ్ హోప్. ఆ క్యాండిల్ వెలగడంతో ఆ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులున్నా ఒక నిరీక్షణ దేవుడు ఉదయింపచేస్తా ఉన్నాడు. అలాగే సంఘం అంతట్లో ఆ క్యాండిల్ రీతిలో ఉన్న ఆ ఫస్ట్ క్యాండిల్ వెలిగించటంతో ఒక వెలుగు అక్కడ కనపడటంతో నిరీక్షణ దేవుడు కలుగు చేస్తాడు. రెండవ క్యాండిల్ ఏం చెప్పాము? బెత్లెహేమ్ క్యాండిల్, క్యాండిల్ ఆఫ్ లవ్ అని చెప్పాము. ఏమిటి ప్రేమ? పనికిరాని ప్రదేశాన్ని, పనికిరాని వ్యక్తులను కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, ఎన్నుకుంటూ ఉన్నాడు, ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. He chose an insignificant village to take his birth, not in a reputed city, not in a famous place. ఆ కుగ్రామము బెత్లెహేము, అక్కడ ఆయన జన్మించటానికి ఆయన ప్రవక్త ద్వారా ముందుగానే చెప్పబడింది. మీకా ద్వారా 5:2 చూస్తున్నాము. ద స్మాలెస్ట్ ప్రావిన్స్ ఆఫ్ జూడా,
ఆయన జన్మించినటువంటి ఆ స్థలం కూడా బెత్లెహేములో ఆయన జన్మించిన స్థలం. అక్కడ ఆలయం ఉన్నది. ఆలయము ప్రవేశ ద్వారం చిన్నగా ఉంటుంది. ఎవరికైనా గుర్తుందా? చిన్న ద్వారం, అందులోకి మామూలుగా వంగి కాలు అవతలేసి దాటి వెళ్ళాలి లోనకి. లోన ఆలయం ఉంది. అయితే ఆలయ ప్రహారీకి చిన్న ద్వారం మాత్రమే. ఎందుకని చిన్న ద్వారం అంటే, ఆ రోజుల్లో దాడులు జరుగుతూ ఉన్న చరిత్రలో ఎవడు కూడా చొరబడకుండా ఉండటం కోసం, క్షేమం కోసం, భద్రత కోసం ఓపెన్ గేట్ కాకుండా చిన్నగా వాళ్ళకు మట్టుకు వాళ్ళు వెళ్ళగలిగే ఆ ద్వారం ఉన్నదన్నమాట. దాన్ని సూది బెజ్జం అని పిలుస్తూ ఉండేవారు. మామూలుగా సూది బెజ్జం. ప్రభు చెప్పాడు, ఒంటె సూది బెజ్జములో దూరడం సులభం, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అని చెప్పాడు. ఆ సామెతను బట్టి ఆయన చెప్పాడు. ఒంటె వచ్చింది, ఒంటె ఎత్తుగా ఉంది, అవతలకి వెళ్ళాలి. సూది బెజ్జంలో నుంచి ఎలా వెళుతుంది? కష్టం. మనం వంగి వెళ్ళిపోగలం. ఒంటె సూది బెజ్జంలో వెళ్ళడం అసాధ్యం. ఎంతటి వారమైన నమ్రత కావాలి. ఆయన ప్రేమించి నమ్రతను ధరించి ఆయన సామాన్యునిగా మన కొరకు జన్మించినాడు. He was not born in the royal palace of Jerusalem. He chose to be born in Bethlehem. ఈ సామాన్యమైనటువంటి స్థితిలో ఆ స్థలములో ఆయన జన్మించాడు. ఆయన అందరినీ, సామాన్యమైన వారిని అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు అనేది మనం చూస్తాం. ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా సామాన్యంగానే మనం రావాలి. ఆర్భాటంతో మనం ఆయన దగ్గరికి వస్తే అంగీకరించడు ఆయన. ఇద్దరు వచ్చారు ఆలయానికి, తెలుసా? ఒకసారి పరిసయుడు, సుంకరి అనే వాళ్ళిద్దరు వచ్చారు ఆలయానికి. ఒకే ఆలయం, ఒకే దేవుడి దగ్గరికి వచ్చారు. మొదటగా వచ్చిన వాడు పరిసయుడు. ఎందుకంటే వాడు ఎప్పుడు ముందు ఉండాలి, అందరికన్నా నేనే ముందు ఉండాలి. ఆర్భాటం, ఆ రకమైనటువంటి చలాయింపు కలిగి ముందు వచ్చేసాడు. ఇంకా ఆయన వస్తున్నాడుగా, ఎవరు అడ్డు రాకూడదు. వచ్చేసి అంతా నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను వాళ్ళకలా లేను, వీళ్ళకలా లేను, ఐ డిడ్ దిస్ అండ్ దాట్, ఐ వాజ్ నాట్ లైక్ దిస్ మ్యాన్ ఆర్ దట్ మ్యాన్. He was boasting in God's presence. He prayed and went out. Then came this common man, a sinner, and he prayed, Lord, forgive me, a sinner. I'm a sinner, forgive me. That was his prayer. And he was accepted by God, and he went in peace. దేవుని చేత అతడు అంగీకరించబడ్డాడు, సమాధానముతో వెళ్ళాడు, నెమ్మది. పీస్ ఇన్ హిస్ హార్ట్, పీస్ ఇన్ హిస్ మైండ్, బికాజ్ he confessed that he was a sinner and he asked God for forgiveness, and God exactly granted what he wanted, what he asked. And so there was no burden of guilt in his heart. He was flying. ఆనందంతో ఎగిరి వెళుతూ ఉన్నాడన్నమాట. సో హంబుల్. ఆయన మన ప్రభువు సామాన్యుడు, దీనుడుగా వస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా దీనత్వంతో రావాలి. మూడవ క్యాండిల్ గురించి, మూడవ క్యాండిల్ని క్యాండిల్ ఆఫ్ జాయ్ అంటారు. క్యాండిల్ ఆఫ్ జాయ్.
This is also called shepherd's candle. కాపరుల క్యాండిల్ అన్నమాట. కాపరుల క్యాండిల్, షెపర్డ్స్ క్యాండిల్, కాల్డ్ క్యాండిల్ ఆఫ్ జాయ్, ఆనందం. ఎందుకని ఈ మూడో క్యాండిల్ షెపర్డ్స్ క్యాండిల్ అని పిలువబడుతుంది? అందరికీ, లోకమంతటికి వినిపించబడినటువంటి ఆ ఆనందకరమైన, సంతోషకరమైన సమాధాన వార్త ఎవరికి వినిపించాడు దేవుడు? షెపర్డ్స్కి వినిపించాడు, ఈ కాపర్లకు వినిపించాడు. కాబట్టి ఈ ఆనందం అనే దాన్ని ఆయన వాక్కు వల్ల, ఆయన మాట వల్ల, ఆయన సందేశం వల్ల కలిగే ఆనందం, మానవులకు కలిగే ఆనందానికి చిహ్నంగా ఉంది. కాబట్టి దీన్ని క్యాండిల్ ఆఫ్ జాయ్ అని పిలిచారు, షెపర్డ్స్ క్యాండిల్ అని పిలిచారు. ఈ మూడో క్యాండిల్ వచ్చేటప్పటికి రంగు మారింది. అక్కడ కనపడుతున్నాయా 4 క్యాండిల్స్? 3 క్యాండిల్స్ ఒక రకంగా ఉన్నాయి, ఒక క్యాండిల్ మరో రంగులో ఉంది. కనపడుతుంది కదా అందరికీ? ఆ మరో రంగులో ఉన్న క్యాండిల్ మూడో క్యాండిల్ అన్నమాట. మొదటి 2 క్యాండిల్స్ ప్రిపరేషన్కి సంబంధించిన క్యాండిల్స్, పశ్చాత్తాపము, ఉపవాసం, సిద్ధపాటు. మూడవ వారం వచ్చేటప్పటికి సిద్ధపడిన ఆ హృదయానికి ఆనందాన్ని దేవుడు కలుగు చేస్తాడు. The pink candle represents joy or rejoicing, a shift in the season from repentance to celebration. ఎంతవరకు పశ్చాత్తాపడతా ఉన్నారు, సిద్ధపడతా ఉన్నారు. ఆనంద వార్త వినేటప్పటికీ ఉత్సవము. దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ రియల్ సీజన్ ఆఫ్ సెలబ్రేషన్. ద మెసేజ్ ఆఫ్ జాయ్ టు ఆల్ పీపుల్. లూకా 2:10 ఇదిగో మానవులందరికీ కలుగుబోయే మహా సంతోషకరమైన శుభవార్త. మానవులందరికీ కలిగేది ఏంటి? సంతోషం. గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్. దిస్ ఈజ్ ద గుడ్ న్యూస్, అండ్ దిస్ గుడ్ న్యూస్ బ్రింగ్స్ గ్రేట్ జాయ్. ఎవరికి? నాట్ టు ఎ లిమిటెడ్ ఫ్యూ ఆర్ ఎ సెలెక్టెడ్ ఫార్చునేట్ ఫ్యూ అంటాము, లిమిటెడ్ ఫ్యూ. వాళ్ళకి కాదు, నాట్ to a particular region or religion, to all mankind అంటున్నాడు. మానవులందరికీ, ప్రజలందరికీ కలుగుబోయే మహా సంతోషకరమైన సువర్తమానం నేను తెలియ. A news proclaimed from heaven through the angels of God coming down. Angelic choir. ఎన్నడూ చూడనటువంటి ఒక అద్భుతమైన దృశ్యం ఆ పొలాల్లో రాత్రి వేళ తమ మందలను కాచుకుంటూ ఉన్నటువంటి ఆ కాపరులు చూశారు. ఇది కూడా మరలా సామాన్యులైన వారికి శుభ సందేశం, దేవుని యొక్క ప్రేమ వార్త, ఆనందాన్ని కలిగించే. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ యూ, ఇట్స్ ఫర్ ఆల్ మ్యాన్ కైండ్ అంటున్నాడు. మానవులందరికీ కలుగుబోయే మహా సంతోషకరమైన శుభవార్త. 4వ క్యాండిల్, 3వ క్యాండిల్ ఉత్సవానికి సూచనగా ఉంది. రోజ్ ఆర్ పింక్ కలర్ టోన్ మారింది. సీజన్లో ఒక మార్పు వచ్చింది. ఫ్రమ్ రిపెంటెన్స్, ఫ్రమ్ ప్రిపరేషన్ టు జాయ్, యాజ్ వీ రిసీవ్ దిస్ గుడ్ న్యూస్ అండ్ యాజ్ వీ రిసీవ్ దిస్ సేవియర్. వాళ్ళు ఆనందంతో వెళ్ళిపోయారు ఆ వార్త విని, ఆ రక్షకుని చూడటానికి. నిజమా? చూడటానికి వెళ్ళారు, చూశారు, ఆనందంతో మళ్ళీ తిరిగి వారు. ది వెంట్ రిజాయిసింగ్ అండ్ ది రిటర్న్ రిజాయిసింగ్. యాజ్ వీ కమ్ టు ద లార్డ్ వీ రిజాయిస్ బికాజ్ ఇట్ ఈస్ ఎ టర్న్ ఇన్ అవర్ లైఫ్స్. తప్పిపోయిన కుమారుడున్నాడు, వెళుతున్నప్పుడు ఆనందం అనుకున్నాడు. He took his part from the father and he thought he was the happiest person. He went far off
and spent all his money, nothing to eat. And he was keeping the pigs at a piggery. వాటితో మేపుతూ వాటి పొట్టు తింటా ఉన్నాడు. బుద్ధి వచ్చినప్పుడు అతడు మరల తండ్రి ఇంటికి వెళితే, నన్ను కాదనడు తండ్రి, కాదన్నకు నా తండ్రి, దిక్కెవ్వరును లేరు, క్షమించి బ్రోవుము. కాదన్నకు నా తండ్రి, దిక్కెవ్వరును లేరు, క్షమించి బ్రోవుము అందామనుకుని వస్తాము. నా తండ్రి నన్ను చూచి పరుగిడుచు ఏ తెంచి నాపై బడి ఏడ్చెను. నేను ఏడవలసింది పోయి నా తండ్రి నా మీద పడి ఏడుస్తా ఉన్నాడు, ఆనందముతో ఏడుస్తూ. నవజీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై నిల్చును. మై హోల్ లైఫ్ స్టోరీ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ లవ్, గాడ్స్ లవ్, ద లవ్ దట్ యాక్సెప్ట్స్, the love that receives in spite of our disobedience, in spite of our moving away from our Father. But only as we turn to Him, He Himself comes and embraces us. ఎంత గొప్ప ప్రేమ! ఇదిగో ఇది మానవులందరికీ కలుగు సంతోషకరమైన శుభవర్తమానం. 4వ క్యాండిల్, 4th Sunday. This is the 4th Sunday in Advent. ఈ 4వ క్యాండిల్ ఏంటంటే మరల పర్పుల్ క్యాండిల్. ఈ క్యాండిల్, దిస్ క్యాండిల్ ఈజ్ కాల్డ్ పీస్ క్యాండిల్ ఆర్ ఏంజల్ క్యాండిల్, ఏంజల్స్ క్యాండిల్, దూతల క్యాండిల్ అని, లేకపోతే పీస్ సమాధాన క్యాండిల్ అని పిలువబడుతుంది. పీస్ క్యాండిల్. దూతలు ఏం ప్రకటించారు? భూమి మీద సమాధానము. దూతలు సందేశం ఏంటి? భూమి మీద పీస్ ఆన్ ఎర్త్, గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. దట్ ఈస్ ఓకే. ఈజ్ ఆల్వేస్ ఇన్ గ్లోరీ, ఈజ్ ఆల్వేస్ ఇన్ ద హైయెస్ట్ హెవెన్స్. బట్ వాట్ అబౌట్ us? పీస్ ఆన్ ఎర్త్ టు ఆల్ హీ లవ్స్. ఆయనకి ఇష్టమైన మనుషులందరికీ భూమి మీద సమాధానము అనేటటువంటి సందేశం మనం చూస్తున్నాం. పీస్ క్యాండిల్ అని పిలువబడతాం. ది అడ్వెంట్ రీత్ విత్ ఇట్స్ 4 candles డిడ్ బ్రింగ్ లైట్ టు చర్చ్. క్యాండిల్స్ వెలిగించడంతో ఒక న్యూ లైట్ షైన్స్ ఫోర్త్, కొత్త వెలుగు అక్కడ కనబడుతుంది. అయితే ఎందుకు ఇది అంటే, ఇట్ ఈజ్ నాట్ టు ఇల్యూమినేట్ ద ఇంటీరియర్ అంటున్నాడు. ఏదో మన లోన ఉన్నటువంటి ఇంటీరియర్ని వెలిగింపజేయటం కోసం కాదు ఈ క్యాండిల్స్ వెలిగించటం. బట్ టు సింబలైజ్ ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్, ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ద లైట్ హ్యాస్ కమ్ టు దోస్ హూ ఆర్ ఇన్ డార్క్నెస్. చీకట్లో ఉన్న వాళ్ళకి వెలిగివ్వటానికి ఆయన వచ్చాడు. ఇక్కడ మనం ఇంటీరియర్ని వెలిగించుకోవటం కోసం కాదు ఈ క్యాండిల్స్, అయితే టు సిగ్నిఫై ద కమింగ్ ఆఫ్ జీసస్ హూ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి ఈ 4 వర్చ్యూస్, 4 వారాలు మనము తలపోసుకుంటూ మన భాగ్యం ఎంత గొప్పది అని ఆయన ఆనందించటానికి 4 వారాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఏంటి? వాట్ ఆర్ ద 4 వర్చ్యూస్? ఫస్ట్ క్యాండిల్ హోప్, హోప్. ఆ తర్వాత లవ్, జాయ్, పీస్. ఈ మనకి వరుస తెలుసు. న్యూ టెస్టమెంట్ ఆర్డర్ లవ్, జాయ్, పీస్, ప్రేమ, సంతోషం, సమాధి. పాత నిబంధన ఏమిస్తుందో మనకి? హోప్, నిరీక్షణ. సో 4 candles, candle of hope, candle of
లవ్, క్యాండిల్ ఆఫ్ జాయ్, క్యాండిల్ ఆఫ్ పీస్. 4 అయిపోయినాయి. అయితే మధ్యలో మరొక క్యాండిల్ ఉన్నది. ఆ క్యాండిల్స్ చూపించండి. 5 ఉన్న క్యాండిల్స్ ఉందా? మధ్యలో ఈ చతురస్రాకారంలో 4 క్యాండిల్స్ 4 వారాలు వెలిగిస్తూ, ఒక్కొక్క వారం ఒక్కొక్క క్యాండిల్ వెలిగిస్తూ ఉండగా, 4వ వారం 4 క్యాండిల్స్ వెలుగుతూ ఉండగా, క్రిస్మస్ ఈవ్, ఆయన జన్మదిన ఆ సాయంకాలం 24th ఈవినింగ్, క్రిస్మస్ ఈవ్, దే ఆర్ క్రిస్మస్ డే. రాత్రి కూడుకోలేని వాళ్ళు పగలు కూడుకుంటారు. 25వ తారీఖు పగలు 2 సార్లు మనం కలుసుకుంటున్నాము. డబుల్ జాయ్. బట్ క్రిస్మస్ ఈవ్ ఆర్ క్రిస్మస్ డే, ఈ 5th క్యాండిల్ వెలిగించటం జరిగింది. ఈ 5th క్యాండిల్ అన్నది కనపడుతుందా ఎక్కడైనా బొమ్మ? వైట్ క్యాండిల్. వైట్ క్యాండిల్ అన్నమాట. వైట్ క్యాండిల్ ఇట్స్ కాల్డ్ క్రైస్ట్ క్యాండిల్. క్రీస్తు క్యాండిల్ అని పిలువబడదు. క్రీస్తు ఈజ్ ఎ హోలీ మ్యాన్, ద హోలీయెస్ట్ ఆఫ్ హోలీస్. సో పరిశుద్ధుడు అనేటటువంటి దానికి చిహ్నంగా ఈ వైట్ క్యాండిల్ అనేది అక్కడ ఆ క్రిస్మస్ ఈవ్ రోజున కానీ క్రిస్మస్ డే రోజున కానీ వెలిగించటం జరుగుతుంది. ఇన్ ద సెంటర్ మధ్యలో ఉంటుంది ఆ వైట్ క్యాండిల్. 4 నిలబడి ఉన్న దాని మధ్యన 5ది ఉంటుంది. అలాంటిది ఉంటే పెట్టండి ఆ పిక్చర్. ఆ యేసు లోకానికి వెలుగు అనే ఆ సందేశము మరల మనం నమ్మటానికి, ఆనందంతో అత్తుకోవటానికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆలెఫ్ అమేగా అనేటటువంటిది ఒకటి పంపించాను ఇది వరకు. ఆలెఫ్ అమేగా అది కూడా డిస్ప్లే చేయండి. 5 క్యాండిల్స్ ఉత్సాహంగా ఉన్నాయా? తెలుసుకోవడం ఆనందంగా ఉందా? సంతోషమా? ఎంత గొప్ప నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. మెన్స్ మినిస్ట్రీస్కు అంకితం చేయబడిన ఈ ఆదివారం ఇదిగో ఈ క్యాండిల్స్ గురించి నేను మీతో మాట్లాడాలి మరలాని ప్రేరేపించబడి ఈ సందేశాన్ని ఇస్తా ఉన్నాను. వైట్ క్యాండిల్ ఇన్ ద మిడిల్, 3 పర్పుల్ క్యాండిల్స్, 1 పింక్ ఆర్ రోజ్ క్యాండిల్. The white candle is called Christ candle. మధ్యలో ఉన్నది, it is taller than all the rest of the candles, and it signifies Jesus, the coming of Jesus, who is the light of the world. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు పుట్టెను పశుల పాకలో, లోకమంతయు పాపమంతయు రూపుమాపగా, రాజు పుడమిపై జన్మించెను, రారాజు పుడమిపై జన్మించెను. సంతోషమే, సమాధానమే, ఆనందమే, పరమానందమే. సంతోషమే, సమాధానమే, ఆనందమే, పరమానందమే. యేసు పుట్టెను పశుల పాకలో, మంతయు రూపుమాపగా, కమ్మున్ విమోచింపను, రారాజు పుడమిపై జన్మించెను. సంతోషమే, సమాధానమే, ఆనందమే, మహదానందమే. సైలెంట్ నైట్, క్రిస్మస్ ఈవ్ రోజున సాయంకాలము సైలెంట్ నైట్ పాడుతూ మనం క్యాండిల్ లైట్ సర్వీస్ చేసుకుంటాము. వై క్యాండిల్స్? వై వి లిట్ క్యాండిల్స్? టు సిగ్నిఫై ద కమింగ్ ఆఫ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. And we share the light with one another. క్యాండిల్ ఒకళ్ళు మనం వెలిగించుకుంటూ ఉంటాం. బీయింగ్ లిట్, we lighten each other's candle. మన చెప్పాను ఒక సందర్భం, ఒక ఇంట్లో ప్రార్థన చేయడానికి పిలిచారు. పెద్ద బైబిల్ ఎవరు బహుకరించారట, అక్కడ పెట్టారు ఎదురుగుండా. ఏ బిగ్
large edition, large letter edition of the Bible is kept at the entrance of the house. And everyone present is given a candle. And their desire is that we all should go into every room of the house with our candles lighted, being lighted. వెలుగుని తీసుకెళ్ళాలి మనం అంటాం. వాళ్ళ ఆశ అది. వచ్చిన వాళ్ళందరూ మా ఇంట్లోనికి, మా గదుల్లోనికి వెలుగు తీసుకురా. ఇంకా ఇన్కంప్లీట్ హౌస్ అది, గాలి వస్తుంది, ఆరిపోతుంది, ఒక్క క్యాండిల్ కూడా లోనికి వెళ్ళలేదు, వెలుగుతూ వెళ్ళలేదు. అన్నీ పట్టుకున్నారు అందరూ, వెలుగుతూ వెళ్ళలేదు. నేను చెప్పాను, వీఆర్ ద క్యాండిల్స్, వీఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. గాడ్ designated us to be the light of the world. The light of the world granted us all to be the light of the world. మనము లోకానికి వెలుగుగా ఉండాలని ఆయన నిర్దేశించాడు, నియమించాడు, అనుగ్రహించాడు. కాబట్టి మనమే వెలుగు, మనం వెళితేనే వెలుగు. మనలో ఆ వెలుగు ఉండగా, యాజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఇన్ అవర్ హార్ట్స్, we take this light into everywhere, every place we go, every room we walk around. మంచిది. ఈ ఆలెఫ్ అమ్మేగా అనేది, ఆలెఫ్ అమ్మేగా అన్నది ఏమన్నా దొరికిందా? ఒక చిత్రం వాట్సాప్లో లాంగ్ బ్యాక్ ఐ సెంట్ మెనీ వీక్స్ బ్యాక్. ఆలెఫ్ అమ్మేగా అనేటటువంటి ఒక చిత్రం కనబడుతుంది. అది మీకు కనబడితే దొరికితే చూస్తారు మీరు. ఆలెఫ్ అమేగా, ఇట్ ఈస్ కాల్డ్ ఆలెఫ్ అమేగా, అడ్వెంట్ సింబల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుకు ఈ సీజన్లో ఒక సింబల్గా ఉంటూ ఉన్నది. దీనికి ఆధారం ప్రకటన 1:8, ప్రకటన 22:13. అక్కడున్న వాక్యాల ఆధారంగా ఈ ఆలెఫ్ అమ్మేగా అనేటటువంటి ఆ పటము, ఆ చిత్రము రూపొందించబడింది. ఆలెఫ్ అనేది ఫస్ట్ లెటర్ ఇన్ హీబ్రూ ఆల్ఫాబెట్. ఆలెఫ్ అనేది అల్ఫా అని గ్రీకులు అంటాం, అల్ఫా ఒమేగా అని. ఆలెఫ్ అన్నది హీబ్రూలో మొట్టమొదటి లెటర్ ఆలెఫ్, లైక్ ఏ in our English. Aleph omega, Aleph plus omega is called Aleph omega. ఎందుకు, why they chose Hebrew letter and the Greek letter at the end అని నేను ఆలోచన చేస్తే, హీబ్రూ బైబిల్ ఇన్ ద బిగినింగ్ గాడ్ అనేది మనం చూసాము. సో నేను ఆదియు అంతమునై ఉన్నాను. అంతం అంటానికి ఎండ్, ఒమేగా ఇస్ ద లాస్ట్ లెటర్ ఇన్ గ్రీక్ ఆల్ఫాబెట్. గ్రీక్ ఆల్ఫాబెట్, న్యూ టెస్టిమెంట్ ఈజ్ రిటన్ ఇన్ గ్రీక్. సో గ్రీకులో చివరి అక్షరం, హీబ్రూలో రాయబడిన బైబిల్ పాత నిబంధనలో మొదటి అక్షరం ఆలెఫ్ ఒమేగా అనేది ఈ అడ్వెంట్ సింబల్గా ఉంటూ ఉన్నది. Some years back I posted in my Facebook profile, and recently I shared it again, but it is not available. We will see maybe this next time. So Aleph Omega, the Lord is our beginning and our end. నేను పుట్టకముందే ఆయన ఉన్నాడు. He was there before I was born, before I took shape in my mother's womb. నా తల్లి గర్భంలో నేను రూపొందింపబడక మునిపే ఆయన ఉన్నాడు, నన్ను చూశాడు. ఈ స్వామి అనేది చూస్తున్నా. సో హీ వాజ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ మై లైఫ్ అండ్ హీ విల్ బీ ఎట్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్ ఆల్సో. ద ఎర్త్లీ ఎండ్ ఆఫ్ మై లైఫ్. ఈ లోకంలో అంతం అనేటటువంటిది ఉన్నది, ఆయన అక్కడ ఉన్నాడు. Our Savior is the beginning and the end. The Savior born for us is at the beginning and at the end. He is at the beginning of my life. He will be at the end of my life.
nothing to worry how my days will go, how my end will be. Nothing to worry because I am in His care. ఆయన కేర్లో మనం ఉన్నాము. The one who created us is at the beginning of my existence and at the end of my earthly existence. ఇది గొప్ప ఆదరణ సందేశం. యేసు ఆలెఫ్ ఒమేగా. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం, నేను మహిమపరుస్తున్నాం. నీ ఆధిపత్యం అంతటిని బట్టి నీకు వందనాలు. ఈ దినం కొరకు వందనాలు. ఈ అడ్వెంట్ సీజన్లో 4వ ఆదివారం, చివరి ఆదివారం మేము నిన్ను ఆరాధించటానికి నీవు మాకిచ్చే నిరీక్షణ, ప్రేమ, సంతోషము, సమాధానం అనుభవించటానికి మీ ఏర్పాటు అంతటిని బట్టి, మీ ఆలోచన అంతటిని బట్టి నీకు వందనాలు. ప్రభువా, నీ ప్రజలందరినీ నీ ఆదరణతో దీవించుము. ఆది అంతమై ఉన్న మా ప్రభువా, సదాకాలము మాతో ఉన్న నిత్యుడైన తండ్రి, నీకే స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నా. ఈ వాక్యము వినిన నీ బిడ్డలందరినీ, దూర తీరముల నుండి ఆలకించుచున్న ప్రతి ఒక్కరిని నీ ఆధిపత్యానికి, నీ ఆశీర్వాదానికి, నీ దీవెనకు అప్పగిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు పవిత్ర నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు కృప, ఆదరణకర్త పవిత్రాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడయుండి కాపాడునుగాక. ఆమేన్.